హాయ్ అండి. మార్నింగే లేసాను. 7:30కి లేసాను కానీ మళ్ళీ కొంచెం పడుకుందాం అని అనుకున్నాను. ఎందుకంటే భవని అయితే కనుక విజయవాడ అయితే వెళ్ళారండి. నైట్ వచ్చి చెప్పారన్నమాట, తెల్లజామున 5 గంటలకల్లా వెళ్తాము, ఇంకా మళ్ళీ చెప్పలే, నైటే చెప్పేస్తాను సరే అని చెప్పేసి ఇంక నేను మార్నింగే లేట్గా లేసానమాట. 7:30 లేసి మళ్ళీ పడుకుని పోయి 8 లేసానమాట. లేచేటప్పటికంటే ఇల్లంతా చాలా శుభ్రంగా ఉంది. ఎందుకంటే నైటే శుభ్రంగా కడిగేసి పడుకున్నాను కదండి. చుట్టూరు కడిగేసి ఇల్లంతా తడుగుడ్లు పెట్టేశాను కదా, దానివల్ల డస్ట్ అయితే ఏమీ లేదు. చక్కగా తుడిసినా కొంచెం దుక్కు కూడా రాలేదు, కానీ నార్మల్గా అయితే ఇల్లు అయితే మార్నింగ్ లేసి చూడాలి కాబట్టి తుడిసేసాను అనమాట అండి. తర్వాత వచ్చి టీ పెట్టుకున్న తాగేసాను అనమాట. ఈ లోపల అయితే మా 9 అయిపోయిందండి. 9:30 అవుతుంటే మా అత్తయ్య గారు అయితే వచ్చారు. భవనిమాలు వేసారు కాబట్టి ఇక్కడైతే ఉండలేదు కదా, మా ఇంటి దగ్గర అయితే స్నానం చేయడానికి అయితే నీళ్ళు పట్టడానికి మా అత్తయ్య గారు నిలమనమాట అండి. పట్టేసి వచ్చారు. ఇక్కడైతే ఇంకా నేను ఎండేసిన బట్టలు పూర్తిగా ఎండలేదు, అవి అయితే ఎండేస్తున్నారు అనమాట. మళ్ళీ అయితే కనుకండి తర్వాత అయితే అత్తయ్య గారికి మళ్ళీ టీ పెట్టి ఇచ్చాను. నేను మళ్ళీ ఆవిడతో కొంచెం టీ అయితే తాగనమాట. తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఇంకా సేమియా అయితే కనిపించింది. వెంటనే సేమియా ఉప్మా అయితే చేశానండి. ఇంకా తర్వాత అయితే హదివితలు కూడా లేచింది కదా, 10:30 అయితే అయిపోతుంది, ఆకలి వేస్తుందని నన్ను అడుగుతుందన్నమాట. పాలు అతను వచ్చి పాలు వేసారు, ఇంకా పాలు కూడా మరగబెట్టి సైడ్ పెట్టేస్తుందన్నమాట. నాకు ఆకలి వేస్తుంది, ఇది అడుగుతుంది చూసారు. అడుగుతుంటే సరే నేను తొందరలో పావుగంటలో ఉప్మా చేస్తానని చెప్పి అనేసి అన్నానండి. ప్లీజ్ మీరైతే లైక్